ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని కలిసి రాష్ట్రానికి అభివృద్ధి నిధులు, పలు సమస్యల పరిష్కారంపై వినతి పత్రాలు అందజేశారు. రాష్ట్రానికి 2.70 లక్షల పట్టణ ఇళ్ల మంజూరు, స్మార్ట్ సిటీ పథకం కాలపరిమితి పొడిగింపు, హైదరాబాద్లో రోడ్ల విస్తరణకు రక్షణ శాఖ భూముల బదలాయింపుపై వినతి పత్రాలు అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్ను కలిశారు. కాంగ్రెస్ ఎంపీలను వెంటబెట్టుకుని కేంద్ర మంత్రులతో వేర్వేరుగా భేటీ అయ్యారు సీఎం. మంత్రులకు రేవంత్ రెడ్డి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ సమస్యల్ని విన్నవించారు. ముందుగా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి రాష్ట్రానికి 2,70,000 పట్టణ ఇళ్లను బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్ విధానం కింద మంజూరు చేయాలని కోరారు. ఇంటి నిర్మాణ వ్యయం నిధులను కూడా పెంచాలని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. PMAYU కింద ఇప్పటి వరకు తెలంగాణకు 1,59,372 ఇళ్లు మంజూరు చేసి 2,390.58 కోట్లు గ్రాంట్గా ప్రకటించారని, వీటిలో ఇప్పటి వరకు 1,605.70 కోట్లు మాత్రమే విడుదల చేశారని తెలిపారు రేవంత్ రెడ్డి. మిగతా నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు సీఎం. స్మార్ట్ సిటీ మిషన్ కింద వరంగల్లో 45 పనులు పూర్తవగా 518 కోట్లతో చేపట్టిన 66 పనులు కొనసాగుతున్నాయని, కరీంనగర్లో 25 పనులు పూర్తవగా 287 కోట్ల వ్యయంతో చేపట్టిన 22 పనులు కొనసాగుతున్నాయని గుర్తు చేశారు సీఎం రేవంత్. పనులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నందున ఈ ఏడాది జూన్ 30తో ముగిసే పథకం కాలపరిమితిని 2025 జూన్ వరకు పొడిగించాలని కేంద్ర మంత్రిని కోరారు ముఖ్యమంత్రి. కాగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం తదితరాల కోసం రక్షణ శాఖ భూముల అవసరముందని తెలిపారు ముఖ్యమంత్రి. రావిల్యాలలో తెలంగాణకు చెందిన 2,462 ఎకరాల భూములను ఇమారత్ పరిశోధన కేంద్రం ఉపయోగించుకుంటుందని, అందుకు ప్రతిఫలంగా 2,450 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి బదలాయించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్కు సైనిక్ పాఠశాలను మంజూరు చేయాలని రక్షణ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు సీఎం. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వ స్థలాన్ని రక్షణ శాఖకు బదలాయించాం, ఇందుకు బదులుగా రావాల్సిన స్థలాన్ని వారు మాకు ఇవ్వలేదన్నారు. ఇందుకోసమే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి విజ్ఞప్తి చేశాం, అవసరమైన చర్యలు చేపడతామని వారు హామీ ఇచ్చారని తెలిపారు. తెలంగాణలో ఒక్క సైనిక్ స్కూలు లేదు, కేంద్రాన్ని కేసీఆర్ ఒక్కసారి అడగలేదు. ఈ విషయంపై రాజ్నాథ్ సింగ్ను కలిసి విద్యార్థుల కోసం సైనిక్ స్కూల్ కేటాయించాలని కోరామని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే మూసీ రివర్ ఫ్రంట్, మెట్రో రైలు, ప్రధాని ఆవాస్ యోజనలో భాగంగా ఇళ్ల కేటాయింపుపై కేంద్ర మంత్రికి వినతి పత్రం అందించామని రేవంత్ రెడ్డి తెలిపారు. 2 మంత్రిత్వ శాఖల వద్ద తెలంగాణ సర్కార్కు రావాల్సిన పెండింగ్ అంశాలన్నింటిపైన వివరాలు అందజేశామని పేర్కొన్నారు. వచ్చే బడ్జెట్లో తెలంగాణ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని గుర్తు చేశామన్నారు. 2వ రోజు పర్యటనలో భాగంగా నేడు ముఖ్యమంత్రి మరికొంతమంది కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.